ఒకే ఇంటి పేరు ఉన్నటువంటి బంధువులు, దూర బంధువులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, వారెవరైనా మరణిస్తే మాకు సూతకం ఉంటుందా, సంవత్సరం వరకు మేము పూజలు చేయకూడదా అని చాలామంది అనుమానంగా అడుగుతూ ఉంటారు. కేవలం కడుపున పుట్టిన వారికి తప్పితే మిగిలిన బంధువులకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఆచారాన్ని బట్టి 9 రోజులో 11 రోజులో ఆ మైల పూర్తి అయిన తర్వాత, మన తెలంగాణలో అయితే బొట్టు పెట్టుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చి మీ పూజలన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, మీ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి నియమము, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి నిత్య పూజ మాత్రం ఎప్పుడూ కూడా ఆపకూడదు. ఓం శ్రీమాత్రే నమః.